కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలని చెప్పేసి భావిస్తుంది. సో కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు ప్రస్తుతం వరకు రేవంత్ రెడ్డి గారు ఇటు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు, అలాగే పీసీసీ అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సో ముఖ్యమంత్రి పదవిలో ఉండి పీసీసీ బాధ్యతలు చేపట్టాలంటే కొంత మేరకి పనిభారం ఎక్కువ అవుతుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. సో అందుకని అసెంబ్లీ ఎన్నికల తర్వాతనే మార్పులు చేర్పులు ఉంటాయని చెప్పేసి అనుకున్నారు. కాకపోతే ఎంపీ ఎన్నికల వరకు రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగితే రిజల్ట్ మరింత పెరగచ్చు అని చెప్పేసి కూడా అప్పట్లో కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ అధిష్టానం కూడా భావించడం అనేది జరిగింది. సో ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ కూడా అయిపోవడంతో పీసీసీ అధ్యక్షుల మార్పులు చేర్పులు ఉంటాయని చెప్పేసి కూడా జోరుగా వార్తలు వస్తున్నాయి. మరికొన్ని రోజుల్లో పీసీసీ అధ్యక్షుల మార్పులు చేర్పులు ఉంటాయని చెప్పేసి అంటున్నారు. సో మొత్తానికి ఇక్కడ బీసీలకు ఈసారి పెద్దపీట వేయాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీసీలకు ఎక్కువ సీట్లు ఇస్తామని చెప్పేసి అన్నప్పటికీ సమీకరణాల భాగంగా అంటే రాష్ట్రంలో అధికారంలోకి రావడమే ఏకైక లక్ష్యంగా అప్పుడు అంత పాసిబుల్ కాలేదు. మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువగా సీట్లు ఇచ్చింది బీఆర్ఎస్, బీసీలకు ఎంపీ టికెట్లు, తర్వాత బీజేపీ, తర్వాత కాంగ్రెస్ పార్టీ అనుకోవచ్చు. సో ఇప్పుడైనా సరే పీసీసీ అధ్యక్షుడిగా బీసీలకు అవకాశం ఇవ్వాలి అని చెప్పేసి కూడా భావిస్తున్నారు. మరి బీసీలలో ఎవరెవరు పోటీలో ఉన్నారనేది ఒకసారి చూద్దాం. పీసీసీ చీఫ్ పోస్ట్ క్లారిటీ ఇచ్చిన హైకమాండ్, సీఎం నుంచి సైతం సానుకూల స్పందన, కీలక నేతల వివరాలను పంపాలని కోరిన ఏఐసీసీ, నూతన అధ్యక్షుడి నియామకానికి కసరత్తు స్పీడప్. తెలంగాణ పీసీసీ పోస్టును బీసీకి ఇచ్చేందుకు కాంగ్రెస్ హైకమాండ్ మొగ్గు చూపుతున్నట్టు తెలిసింది. రాష్ట్ర పార్టీకి విషయాన్ని స్పష్టం చేసినట్లు గాంధీభవన్లో చర్చ జరుగుతున్నది. సీఎం రేవంత్ కూడా ఎందుకు సానుకూలంగా ఉన్నారని తెలుస్తుంది. రాష్ట్రంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతను వివరాలు ఢిల్లీకి పంపించాలని టీపీసీసీ హైకమాండ్ ఆదేశించినట్టు పార్టీకి చెందిన ఓ నేత తెలిపారు. కాగా ఈ నెల 27తో ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి 3 ఏళ్ల పదవీకాల పూర్తి కానుంది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందే కొత్త పీసీసీ అధ్యక్షుడిని నియమించేలా పార్టీ కసరత్తు చేస్తుంది. పీసీసీ చీఫ్తో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ నియామకాలు కూడా ఒకేసారి జరుగుతాయని గాంధీభవన్ వర్గాలు తెలిపాయి. కంటిన్యూపై కూడా ఒకవేళ రేవంత్ రెడ్డి గారిని కంటిన్యూ చేస్తే ఏ విధంగా ఉంటుందనే విషయాలపైన కూడా ఆరాధిస్తున్నారు. ప్రస్తుత పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ పవర్లోకి వచ్చిందని హైకమాండ్ బలంగా విశ్వసిస్తుంది. లోక్సభలోనూ కాంగ్రెస్కు మంచి ఫలితాలే వచ్చాయని భావిస్తుంది. ఎందుకంటే గతంలో 3 స్థానాలు ఉన్నది, ఇప్పుడు 5 స్థానాలు పెరగడంతో 8 స్థానాలు అయింది ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఎంపీల సంఖ్య. సీనియర్ల మధ్య సమన్వయం, పార్టీ కార్యక్రమాలు సంపూర్ణంగా సక్సెస్ చేయడం, అగ్రనేతల పర్యటనలు సజావుగా జరిగేలా నిర్వహించడం వంటి వాటిలో సీఎం రేవంత్కు హైకమాండ్ వద్ద మంచి మార్కులు ఉన్నాయి. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో జనాల మద్దతు పొందడంతో రేవంత్ క్రియాశీల పాత్ర పోషించారని ఏఐసీసీ నమ్ముతున్నది. దీంతో పీసీసీ అధ్యక్షుడిని కంటిన్యూ చేసేలా ఉంటుంది అనే అంశంపై కూడా పార్టీ ఆలోచిస్తున్నది. గతంలో పీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి దాదాపు 7 ఏళ్లు పనిచేశారని కొందరు నేతలు గుర్తుకు చేశారు. పార్టీని పవర్లోకి తీసుకొచ్చిన రేవంత్ను మరో టర్మ్ వరకు కొనసాగించే అవకాశం కూడా ఉన్నదని ఆయన అనుచరులు చెప్తున్నారు. ఇక మరికొద్ది రోజుల్లో లోకల్ బాడీ ఎన్నికలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఉంటేనే మేలైన చర్చ కూడా పార్టీలో ఉన్నది. అయితే హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకుంటుందనేది ఉత్కంఠగా ఎదురు చూస్తుంది. తెరపైకి ఒక 4 పేర్లు అయితే వస్తున్నాయి. బీసీ సామాజిక వర్గం నుంచి మంత్రి పొన్నం ప్రభాకర్. సో పొన్నం ప్రభాకర్ ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతున్నారు. పొన్నం ప్రభాకర్ పేరు. ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అండ్ వర్కింగ్ ప్రెసిడెంట్గా, అలాగే ఎమ్మెల్సీగా మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు. మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్, ఎంపీ సురేష్ షెట్కర్. మొన్న జరిగినటువంటి జైరాబాద్ ఎన్నికల్లో సురేష్ షెట్కర్ గారు గెలవడం అనేది జరిగింది. సో పోటీ పడుతున్నట్టు సమాచారం. వీరిలో నుంచి ఒకరికి పీసీసీ అధ్యక్షుడిగా ఏఐసీసీ ప్రకటించే ఛాయిస్ ఉందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. అయితే పీసీసీ ప్రెసిడెంట్ తనకే ఇవ్వాలంటూ మాజీ ఎమ్మెల్యే వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, నార్ కర్నూలు ఎంపీ మల్లురవి కూడా ట్రై చేస్తున్నారు. అయితే పీసీసీ అధ్యక్షుడి పదవి కోసం ప్రయత్నం చేస్తున్న నేతలంతా సీఎం రేవంత్కు అతి సన్నిహితమైన వ్యక్తులే. అలాగే సీఎం కూడా నమ్మకంతో వర్క్ చేసే నేతనే పీసీసీ పదవిలో కూర్చోబెట్టే అవకాశం ఉన్నదని పార్టీలో చర్చ ఉన్నది. రెడ్డి వర్గం నుంచి కూడా చాలామంది నేతలు రేసులో ఉన్నప్పటికీ సీఎం పదవి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతకి ఇవ్వడం వలన పీసీసీ ఖచ్చితంగా బీసీకే వస్తుందని నేతలకు ఒక అభిప్రాయం ఉన్నది. దీంతో ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలు ఆశాభావంతో ఉన్నారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే బీసీల నుంచి 4 పోటీలో ఉన్నారు. సో ప్రస్తుతం మధు యాష్కి గౌడ్కి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2004లో కావచ్చు, 2009లో కూడా మధు యాష్కి గౌడ్ తన పర్ఫార్మెన్స్ అనేది అంటే తెలంగాణ
ఉద్యమ విషయంలో కావచ్చు, తర్వాత కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఢిల్లీలో తెలంగాణ గానాన్ని కూడా ప్రధానంగా వినిపించిన వ్యక్తిగా, అలాగే ఏఐసిసి నేతల మంచి సపోర్ట్ కూడా మధు యాష్కి గౌడ్కు ఉన్నదని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. తర్వాత మంత్రి పొన్నం ప్రభాకర్కి కూడా అవకాశాలు ఉన్నాయి. అలాగే మహేష్ కుమార్ గౌడ్ ప్రస్తుతం ఎమ్మెల్సీ అంటే వర్కింగ్ ప్రెసిడెంట్ నుంచి ఎమ్మెల్సీగా కూడా రీసెంట్గా అవకాశం వచ్చింది కాబట్టి సో మరి మహేష్ కుమార్ గౌడ్కి అంత చాయిసెస్ ఉన్నాయా లేదా అని చూడాలి. తర్వాత మధు యాష్కి గౌడ్కి అయితే దాదాపుగా ఒక 60% అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుసుకోవచ్చు. ఎంపీ సురేష్ షెట్కర్కి మొన్న ఎంపీగా అవకాశం రావడం ద్వారా మరి కొంతమేర అవకాశాలు అయితే ఇక్కడ మధు యాష్కి గౌడ్ గారికి ఎక్కువగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. బీసీ సామాజిక వర్గానికి చూసుకున్నట్టయితే రెడ్డి సామాజిక వర్గం నుంచి అయితే జగ్గారెడ్డి ట్రై చేస్తున్నారు. ఇప్పటికీ అంటే మొన్నటి వరకు కూడా ఢిల్లీలోనే తన ప్రయత్నాలు తను చేయడం అనేది కూడా జరిగింది. అలాగే ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఇస్తే అద్దంకి దయాకర్, అలాగే అద్దంకి దయాకర్కి ఇప్పటివరకు ఎమ్మెల్యేగా అవకాశం రాలే, ఎంపీగా అవకాశం రాలే, ఎమ్మెల్సీగా కూడా చివరి నిమిషంలో ఎమ్మెల్సీ కూడా మిస్ కావడం అనేది జరిగింది. తర్వాత ఒక మంచి స్పీకర్గా కూడా అది అద్దంకి దయాకర్కి పేరుంది. సో ఒకవేళ ఎస్సీ సామాజిక వర్గానికి ఇస్తే మాత్రం అద్దంకి దయాకర్కి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే సంపత్ కుమార్ కూడా విపరీతంగా ట్రై చేస్తున్నారు. మొన్న ఎంపీ ఎన్నికల్లో కూడా నేను టికెట్ త్యాగం చేశానని చెప్పేసి కూడా చెప్తున్నారు. అలాగే మల్లు రవి కూడా ట్రై చేస్తున్నారు. కాకపోతే మల్లు రవికి మొన్న ఎంపీ టికెట్ ఇవ్వడంతో ఇక్కడ అద్దంకి దయాకర్ లేకపోతే అద్దంకి దయాకర్కి అయితే ప్రస్తుతం అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు రేవంత్ రెడ్డి సన్నిహితుడిగా కూడా స్టార్టింగ్ నుంచి మంచి పేరు ఉంది. అలాగే సంపత్ కుమార్కి కూడా ఏఐసిసి నుంచి మంచి సంబంధాలు ఉండడంతో సంపత్ కుమార్ పేరు కూడా బలంగా వినిపిస్తుంది. అండ్ బీసీలకు ఇస్తే మాత్రం మధు యాష్కి గౌడ్ గారికి ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అలాగే ఇతర నేతలు కూడా ట్రై చేస్తున్నారు. తర్వాత సీతక్క పేరు కూడా వినిపించింది. మరి మొత్తానికి రేవంత్ రెడ్డి గారిని కంటిన్యూ చేస్తారా లేకపోతే వీరిలో ఎవరికైనా ఒకరికి అవకాశం ఇస్తారా? అండ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి తర్వాత రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి మొట్టమొదటిసారిగా ఇంద్రవెల్లి సభ, దళిత గిరిజన దండోర సభలతోటి తన జైత్రయాత్ర మొదలుపెట్టారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో అటు ఇంద్రవెల్లి నుంచి ఆదిబట్ల నుంచి ఇటు గజ్వేల్, సో సీఎం అప్పట్లో ఉన్నటువంటి సీఎం కేసీఆర్ ఇలాకాలో దాదాపుగా 1,00,000 మందితోటి దళిత గిరిజన దండోర సభ సక్సెస్ కావడంతో రేవంత్ రెడ్డి మంచి మార్కులు కొట్టేశారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అప్పటి నుంచి కూడా ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి ఏ విషయంలో కూడా వెనక్కి తగ్గలేదు. తర్వాత జంగ్ సైరన్ పేరుతోటి మహబూబ్నగర్లో నిర్వహించినటువంటి జంగ్ సైరన్ కూడా విజయవంతం కావడం, సో విద్యార్థుల నిరుద్యోగుల తరపున సభ సక్సెస్ఫుల్గా కావడం అనేది కూడా జరిగింది. తర్వాత రేవంత్ రెడ్డి పాదయాత్ర విషయంలో కూడా స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు. రేవంత్ రెడ్డి గారి తర్వాత బట్టి విక్రమార్క గారు కూడా పాదయాత్ర చేయడం అనేది జరిగింది. సో ఈ విధంగా ప్రతి ఒక్క విషయంలో రేవంత్ రెడ్డి గారు తన మార్కును చూపించుకుంటూ రావడం అనేది జరిగింది. మరి రేవంత్ రెడ్డి గారు స్థానిక సంస్థల ఎన్నికల వరకు రేవంత్ రెడ్డి గారిని కంటిన్యూ చేస్తే బెటర్ అని చెప్పేసి చాలామంది అభిప్రాయపడుతున్నారు. మరి అధిష్టానం, ఎందుకంటే గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా 7 సంవత్సరాలు పిసిసి అధ్యక్షులుగా కొనసాగారు. 2 టర్మ్లు కొనసాగడం అనేది జరిగింది. సో ఇప్పటికీ 3 సంవత్సరాలు టర్మ్ అయిపోయింది. రేవంత్ రెడ్డి గారికి అప్పగిస్తే కాంగ్రెస్ పార్టీ మరింత బలపడుతుందని చెప్పేసి కూడా కొంతమంది నేతలు విశ్వసిస్తున్నారు. మరి ఇటు రేవంత్ రెడ్డిని కంటిన్యూ చేస్తారా లేకపోతే బీసీలకి అవకాశం ఇస్తారా అనేది వేచి చూడాల్సిన విషయం.